సమంత గారి 'మా ఇంటి బంగారం' మూవీ ఫైనల్‌గా అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. చాలా పోస్ట్‌పోన్ తర్వాత. మరి ఫిల్మ్ అనేది ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా డీసెంట్‌గా అయితే చేశారనమాట. నాకైతే ట్రైలర్ నచ్చింది. టీజర్ కూడా చాలా బా అనిపించింది. సమంత గారు కూడా చాలా రోజుల తర్వాత చాలా ఎనర్జీగా అయితే కనబడ్డారనమాట. చాలా బాగా కనబడ్డారు భయ్యా ఈ మూవీలో. మరి మూవీ చూసాక నాకెలా అనిపించిందనేసి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ మనం మూవీ ప్లాట్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. భాష టెంప్లెట్ భయ్యా. భాష టెంప్లెట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది స్టోరీ అంతా. ఏముండదు భయ్యా. మన సమంత గారికైతే పెళ్ళైతే అవుతుందనమాట. మంచి ఫ్యామిలీ అయితే ఉంటుంది. కానీ విలన్స్ ఏమో మన సమంత గారిని అలా వాళ్ళ ఫ్యామిలీని అయితే చంపాలనుకుంటారనమాట. మరి ఏం జరిగింది లాస్ట్‌కి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఉంటదనమాట స్టోరీ అంతా. అంతే. ఇక ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే సమంత గారి వన్ మ్యాన్ షో అని చెప్తా భయ్యా. చాలా మంచిగా ఎనర్జీగా అయితే కనబడ్డారనమాట. అండ్ చాలా మంచిగా అందంగా కూడా కనబడ్డారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా అయితే చేశారనిపించింది. అండ్ మనకు మూవీలో 2, 3 మాత్రమే ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్ అనేది. అవి చాలా తక్కువ ఉంటాయి. కానీ చాలా బాగా అనిపించాయి భయ్యా. అండ్ నాకు లైట్‌గా కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అవి చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది భయ్యా. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదురా బై అని ఫీలింగ్ అయితే కలిగింది భయ్యా. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే చాలా రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారు. ఇలాంటి రొటీన్ స్టోరీస్ మనం ఎన్నో ఫిలిమ్స్‌లో చూసి విసిగిపోయామన్నమాట మనమైతే. అలాగే స్టోరీలో కొత్తదనం లేకపోయినా కూడా స్క్రీన్ ప్లేలో కొత్తదనం అనేది ఉండాలన్నమాట. అది కనుక ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మనమైతే చూడగలుగుతాం. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే అవ్వగలుగుతాం. కానీ దీంట్లో అదే పెద్ద మైనస్ పాయింట్ అయితే అయింది. ఆ స్క్రీన్ ప్లేలో అంత కొత్తదనం అనేది లేకపోయింది భయ్యా ఈ మూవీలో. ఏమన్నా లాగ్ ఉంటదా భయ్యా? బబ్లికం లాగినట్టు లాగారనమాట. లాగ్ సీన్స్ అయితే తట్టుకోలేం. అంత లాగ్ అనిపించాయి. ఎందుకురా అంత స్లోగా, అంత లాగ్‌గా ఎందుకు తీసుకెళ్తున్నార్రా బాబు అని ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అలాగే మన సమంత గారికి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అంత కొత్తగా అనిపించదు. అండ్ అరే ఎన్నో ఫిలిమ్స్‌లో చూసేలాగే ఉంది కదా! ఆ ఫ్లాష్ బ్యాక్ అని ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అండ్ మెయిన్ చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే తీసుకెళ్తారు భయ్యా మూవీని. అండ్ మనకు ఆ విలన్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఎంట్రీ సీన్ గాని, ఆ ఎలివేషన్ సీన్స్ గాని చూస్తుంటే అబ్బా! మంచి విలన్ సీన్సే పడుతున్నాయిరా. ఏదో తోపు లెవెల్ ఉంటదేమో ఈయన క్యారెక్టర్ అని ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట విలన్ గాని చూస్తే. ఇక లాస్ట్‌కి వచ్చే వరకు తెలిసిందిగా మన తెలుగు ఫిలిమ్స్‌కి వాడిని కూడా బుక్ అయ్యాడనమాట. వాడు అట్లనే బుగ్గ అయితాడు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా అయితే ఎండ్ చేశారనిపించింది. నేనేమనుకున్నానంటే ఏదో కొత్తగా చూపెడతారేమో క్లైమాక్స్‌లో అనుకున్నా. చాలా కమర్షియల్ ఫిలిమ్స్ లాగానే చాలా రొటీన్‌గా అయితే ఎండ్ చేశారనిపించింది. అండ్ సాంగ్స్ కూడా అంత గొప్పగా అయితే లేవు భయ్యా మూవీలో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నచ్చలేదు భయ్యా. డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. ట్రైలర్, టీజర్ చూసి ఈసారి కంపల్సరీ సమంత గారు కమ్‌బ్యాక్ ఇస్తున్నారేమో అనుకున్నా. కమ్‌బ్యాక్ అయితే ఇయ్యలేదు భయ్యా. డిసప్పాయింట్ అయితే చేశారనమాట. ఇది డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ అనమాట. మరి మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.